సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ ప్యాన్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ ప్యాన్ ఇన్స్టెంట్గా ఇప్పుడు 1 అవర్లో ఈ ప్యాన్ వస్తుంది. సో ఆ ప్యాన్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్న విషయాన్ని చూద్దాం. సో ఇప్పుడు నేను NSDL యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చాను. సో చూడండి, NSDL సిటిజన్ సర్వీస్ అని కొడితే నాకు ఇలా ఓపెన్ అయింది. సో ఇలా ఓపెన్ అవ్వగానే ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా. సో మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి 49A అనమాట ఫామ్ వచ్చేసి ఇండివిజువల్ దేనికి అప్లై చేస్తున్నాం పాన్ కార్డ్ అన్న విషయాన్ని మనం ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చాక ఇక్కడ శ్రీ అయితే శ్రీ, శ్రీమతి అయితే శ్రీమతి, అంటే నేను ఒక లేడీకి సంబంధించిన వాళ్ళది అప్లై చేస్తున్నాను సార్. సో ఇక్కడ మనం యాజ్ పర్ ఆధార్ మన డేటా ప్రకారం ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తున్నారు సార్. ఏంటంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అదేవిధంగా మిడిల్ నేమ్ అనేది మిస్ మ్యాచ్ చేస్తూ ఉంటారు. సో యాజ్ పర్ ఆధార్ కొట్టుకుంటూ వెళ్ళండి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ వచ్చేసి చాట్రగడ్డ స్వర్ణలత. సో ఇక్కడ ఏంటంటే 2 స్పేస్లు ఉన్నాయి, అంటే స్వర్ణలతకి 2 స్పేస్లు ఉన్నాయి. సో ఆ స్పేస్ పరంగా మిడిల్ నేమ్ అనేది ఇలా రావడం జరిగింది. సో ఇక్కడ అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. సిటిజన్ పోర్టల్ అంటే మస్ట్ అండ్ షుడ్గా సిటిజన్కి ఖచ్చితంగా ఏంటంటే త్రూ మెయిల్ ద్వారా కన్జర్వేషన్. ఇన్ కేసు మన అప్లికేషన్ ఏదైనా పెండెన్సీ పడితే వాళ్ళు మనకు కమ్యూనికేట్ అయ్యేది త్రూ మెయిల్ ద్వారానే. సో మెయిల్ ఐడి మ్యాండేటరీగా ఇవ్వాలి. అదేవిధంగా మొబైల్ నంబర్. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా 1 అవర్లో ప్యాన్ కావాలంటే మనకు ఆధార్కి మొబైల్ నెంబర్ సీడ్ అయి ఉండాలి. అలాంటి పక్షాలు మనం పాన్ కార్డ్ అనేది 1 అవర్లో తెచ్చుకునే అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ నేను క్యాప్చా ఇచ్చి సబ్మిట్ చేశాను. సో నాకు ఒక టోకెన్ నెంబర్ అనేది రైజ్ అయింది. అంటే నీకు ఒక ఓపీ అంటే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఆ నెంబర్ కాపీ చేసి పెట్టుకోండి. ఇన్ కేసు మీ అప్లికేషన్ మధ్యలో అయిపోతే మనం దాని ద్వారా మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అవ్వచ్చు. సో ఇక్కడ మొత్తం ఉన్నది 5 స్టెప్స్. సో 5 స్టెప్స్లో మనం ఈ పేపర్లెస్ తీసుకుంటాం సార్. ఈ పేపర్లెస్ అంటే మనం పేపర్స్ అనేది డాక్యుమెంట్స్ అనేవి హెడ్ ఆఫీస్ పంపించుకోకుండా త్రూ ఈకేవైసీ ద్వారా. ఈకేవైసీ అంటే ఆధార్ వాడు మన డీటెయిల్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళు ప్రొవైడ్ చేసినందుకు అమౌంట్ కూడా కట్ చేసుకుంటున్నారండి. సో ఇక్కడ చూడండి, సో మన ఆధార్కి సంబంధించిన నంబర్ ఇక్కడ లాస్ట్ 4 డిజిట్ నెంబర్స్ మనం ఇక్కడ ఇవ్వాలి. సో అదేవిధంగా ఇక్కడ హియర్ బై డిక్లరేషన్ అంతా ఇచ్చేసినాక ఇంకా మనం అడ్రస్ ఇంకా అవేమి టచ్ చేసే పని లేదండి. సో ఎందుకంటే యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా మనకు వస్తాయి కాబట్టి. సో జెండర్ సెలెక్ట్ చేశాను నేను. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసినాక ఫాదర్ నేమ్ అనేది మనం ఇవ్వాలి. ఇన్ కేసు ఇక్కడ ఏంటంటే కొత్తగా న్యూ రూల్ వచ్చింది, మదర్ నేమ్ కూడా పెట్టుకునే అవకాశం వచ్చింది. సో ఇక్కడ ఎస్ అయితేనే మదర్ నేమ్ ఇవ్వండి, నోన్ పెట్టేసేసి మా ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేసుకోండి. అది మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఇచ్చేసినాక నేను ఇస్తాను చూడండి సార్. జాగ్రత్తగా మీరు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటే మీకు ఎలాంటి డౌట్స్ రావు. ఇన్ కేసు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి సార్, మనం రిప్లై ఇద్దాం. ఓకేనా? సో ఈ సర్వీస్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంది. సో ఇక్కడ చూడండి, మనం అంతా ఇచ్చేసిన డీటెయిల్స్ ఇచ్చేసినాక ఇక్కడ శాలరీ ఎంప్లాయా లేకపోతే ఏంటి, సో నో ఇన్కమో లేదంటే అదర్ దాన్ ఏదైనా వేరే దాని నుంచి ఇన్కమ్ వస్తుంది అన్న విషయాన్ని మనకి సెలెక్ట్ చేసుకోవాలి. సో రెసిడెన్షియల్ అడ్రస్, ఆఫీస్ అడ్రస్ ఇలాంటివి ఏమి సెలెక్ట్ చేయకండి సార్. ఎందుకంటే మనం ఈ పేపర్లెస్ అంటే మనం పేపర్లెస్గా మన డాక్యుమెంట్ అంటే ఓటీపీతో మన యొక్క డీటెయిల్స్ అని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం కాబట్టి ఏమి సెండ్ చేయని అవసరం లేదు. యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సో మన మొబైల్ నెంబర్ ఆధార్లో ఉన్నది ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇచ్చేసిగానే నెక్స్ట్. సో ఇక్కడ ఏవో కోడ్స్ ఎలా తెలుసుకోవాలి అంటే తెలియనప్పుడు మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలన్న విషయాన్ని ఇక్కడ నేను చూపిస్తాను. చూడండి, తెలిస్తేనే డైరెక్ట్ టైప్ చేయొచ్చు, తెలియకపోతే ఇక్కడ ఏ విధంగా టైప్ చేయాలన్న విషయాన్ని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో చూసిన దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను. నా ఏరియా వచ్చేసి నా దగ్గర ఉన్న సిటీ అది. సో ఇక్కడ నా మండలం ఉందా లేదా, నా తహసీల్, సో అది నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట అండి ఇక్కడ. సో ఇక్కడ సెలెక్ట్ చేసినాక జస్ట్ నెక్స్ట్ అని కొడితే అవి ప్రీఫిల్ అయిపోతాయి ఆటోమేటిక్గా ఆధార్ ప్రూఫ్స్తో. చూశాను ఇక్కడ. అదేవిధంగా మనం ఏ పరంగా అప్లై చేస్తున్నాం అనే డిక్లరేషన్ ఇవ్వాలి, ఎక్కడి నుంచి డిక్లరేషన్ చేస్తున్నాం అనేది ఇవ్వాలి. ఇచ్చాక చెప్పాను కదా సార్, మన ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. లింక్ అయి ఉంటే మాత్రమే మనం పాన్ అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ 8 డిజిట్స్ అనేవి మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంది మన ఆధార్. సో ఇచ్చేయంగానే చూడండి, నేను ఇస్తున్నాను. సో అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాను. ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటాను సార్. ఎక్కడన్నా ఇన్ కేసు ఏదైనా తప్పులు రాసానా లేదా అన్న విషయాన్ని తెలుసుకుంటే మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వన్స్ మనం డేటా ఇచ్చేయగానే అమౌంట్ కట్టగానే డేటా మిస్ మ్యాచ్డ్ అని చెప్పేసి వస్తుందన్నమాట. సో ఇక్కడ పేమెంట్ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కట్టొచ్చు, లేదా ఆన్లైన్ పేటిఎం గేట్వే ఒకటి ఇచ్చారు. అదేవిధంగా బిల్డర్స్. సో మ్యాక్సిమం బిల్డర్స్ చేసుకోండి సార్. ఎందుకంటే
దాని కనెక్టివిటీ పేమెంట్ గేట్వే బాగుంది. సో బిల్డర్స్ దగ్గర నుంచి నేను పే చేస్తున్నాను. ఇక్కడ 147 రూపీస్ అనేది వాళ్ళకి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆధార్ యూఐడి కూడా ఇటు వరకు ఈకేవైసీ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇచ్చాడు, బట్ ఇప్పుడు అమౌంట్ ఛార్జబుల్ తీసుకుంటున్నాడు. సో 147 రూపీస్ మనం పే చేయాల్సిన అవసరం ఉందండి. 147 ప్లస్ జిఎస్టీ అంటే 40 పైసా కూడా ఉంది. సో ఈ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి మనం కాపీ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ కేస్ మన డాక్యుమెంట్ అనేది మన ఒక పేమెంట్ అనేది ఫెయిల్ అయితే అప్పుడు మనం చేసుకోవడానికి. సో ఇక్కడ మన ఏదైతే మన యూఐడి అదే మన విర్చువల్ ఐడి ఉందో దాన్ని అదే యూపీఐ ఐడి ద్వారా నేను పేమెంట్ చేస్తున్నాను. సో నా మొబైల్కి వచ్చిందండి నోటిఫికేషన్. సో దాని ద్వారా నేను చేస్తున్నాను. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి. మొబైల్లో కూడా అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది కొన్ని మొబైల్స్లోనే, అంటే బ్రాడ్లీగా ఏదైతే ఉంటుందో దానిలోనే. సో ఇక్కడ మన పేమెంట్ యాక్సెస్ అవడానికి కొంత టైం పడుతుంది. 1 or 2 minutes ఖచ్చితంగా పడుతుంది అనమాట ఇనిషియేట్ అవ్వడానికి. సో అలా ఇనిషియేట్ అవ్వకపోతే ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంది కదా, దాని ద్వారా మనం స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. కస్టమర్స్ కూడా కాల్ చేసి దాని స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే, కస్టమర్ కేర్కి. సో ఇక్కడ వచ్చేసేసి నా పేమెంట్ అనేది ఇప్పుడు ఇనిషియేట్ అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇప్పుడు పేమెంట్ ఇనిషియేట్ అవ్వగానే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అథెంటికేషన్ అనేది చేయాల్సి వస్తుంది త్రూ ఓటీపీ ద్వారా. సో ట్రాన్సాక్షన్ ఐడి సో అంతా కంటిన్యూ కొట్టినాక వాడు అథెంటికేషన్ ఆధార్ ఐడికి సంబంధించిన అథెంటికేషన్ అదే యూటీఐ అనే దానిలో వాడైతేనే మనం ఈకేవైసీ త్రూ తమ ద్వారా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎన్ఎస్డిఎల్ వాళ్ళు ఇంకా ప్రొవైడ్ చేయలేదు. సో అథెంటికేషన్ క్లిక్ చేశాను. సో విర్చువల్ ఐడి తెలిస్తే విర్చువల్ ఐడి జనరేట్ చేసుకుంటే క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేసుకోండి. లేదు అంటే కంటిన్యూ విత్ ఈకేవైసీ అని చెప్పేసి మనం ఇక్కడ క్లిక్ చేయడం జరుగుతుంది. సో కంటిన్యూ కొట్టేసేస్తే మనల్ని మన యొక్క ఆధార్ నంబర్ అక్కడ అడుగుతుంది అనమాట. సో ఓటీపీ ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ అయి ఉందో ఆ కన్సర్న్ ఆధార్కి ఆ ఓటీపీ అనేది మనకు ఇప్పుడు కావాలి. సో ఆ ఓటీపీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మొత్తం ఇక్కడ 3 ఐటమ్స్ మాత్రమే ఇస్తారు సార్. ఇన్ కేసు ఏదైనా ఐటమ్స్ మిస్ మ్యాచ్ అయితే ఆ డాక్యుమెంట్ అనేది అక్కడికి క్లోజ్ అవుతుంది. సో ఇంకా ఓటీపీ అనేది మ్యాక్సిమం 5 minutes లోపు రావచ్చు సార్. ఎందుకంటే ఇన్ కేసు ఏదైనా సర్వర్ ఇష్యూ ఉండొచ్చు. సో ఎలాంటి డౌట్స్ వచ్చినా కామెంట్ చేయండి సార్. సో ఈ విధంగా ఈ ప్యాన్ అనేది మనం 1 hourలో తెచ్చుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇలా మనం పేమెంట్స్ అన్నీ అథెంటికేషన్ అంతా కంప్లీట్ చేసుకోగానే మనకి ఒక మెయిల్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఒక మెయిల్ రావడం జరుగుతుంది ఏదంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసేసి మనకి పేమెంట్ రిసీట్, అదేవిధంగా మన అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసింది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఒకటి సెట్ అయి ఉంటుంది, అది ఒకటి మెయిల్ వస్తుంది, 2 మెయిల్స్. అదేవిధంగా థర్డ్ మెయిల్ వచ్చేసేసి 1 hour or 1.5 hour గ్యాప్తో వచ్చేస్తుంది అనమాట ఈ ప్యాన్. సో ఈ ప్యాన్ అప్లై చేయడానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఎలా ఉంటుందో అనే విషయాన్ని కూడా నేను చెప్తాను. సో ఇంకా చూసుకుంటే ఏంటంటే అండి, ఇక్కడున్న బెనిఫిట్ కాదు సార్, మీకు ఒక ఇంపార్టెంట్ నోటు, ఇది మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఎప్పుడు కూడా డే టైం అదేవిధంగా వర్కింగ్ టైంలో మాత్రమే చేయండి. ఎందుకంటే నైట్ చేసినా మార్నింగ్ టైం చేసినా కొంచెం లేట్ అవుతుంది. ఒక 7 hours 5 hours పైనే పడుతుంది. సో మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే డే టైంలో చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ఇస్తున్నాను. ఆధార్ నెంబర్ ఇచ్చేసేస్తే మనకి ఓటీపీ మళ్ళీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ సర్వర్ ఇష్యూ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. ఎందుకంటే ఇది జస్ట్ ఇప్పుడే పరిచయం చేస్తున్నారు కాబట్టి. సో సర్వర్ ఇష్యూ నిజంగానే వచ్చింది. సో మళ్ళీ ట్రై చేద్దాం. నేను ఇలా నాకు అబ్స్ట్రక్షన్స్ వచ్చినా సరే నేను ఇలా వీడియోలు ఎందుకు ఉంచుతాను అంటే స్కిప్ చేయకుండా, ఇన్ కేస్ మీకు ఏదైనా వస్తే మాత్రం మీరు టెన్షన్ పడకుండా ఉంటారేమో అని. ఓకే, సో ఇప్పుడు నేను హోమ్ క్లిక్ చేసేస్తాను. హోమ్ క్లిక్ చేసేసి మళ్ళీ ఎన్ఎస్డిఎల్లోకి వచ్చేస్తాం. ఎన్ఎస్డిఎల్లోకి వచ్చేసినప్పుడు ఆన్లైన్, అదేవిధంగా ఇక్కడ రిజిస్టర్ యూజర్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేస్తే టోకెన్ నెంబర్ నాకు చెప్పాను కదా, ఒక నెంబర్ వస్తుంది సార్, కాపీ చేసుకున్నాను, అది పేస్ట్ చేయండి. ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి యాజ్ యూజువల్గా మన డేట్ ఆఫ్ బర్త్, ఏదైతే ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేస్తే డాక్యుమెంట్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ప్రాసెస్ అవుతుందన్నమాట. సో ఇది మనకు ఒక బెనిఫిట్. మన అప్లికేషన్ అనేది అక్కడ నుంచి మూవ్ అవుతుంది. సో మళ్ళీ సేమ్ చూసారా, అక్కడ నుంచి ఆగిపోయింది. సో మళ్ళీ ఓటీపీ ట్రై చేద్దాం సార్. మనం ఓటీపీస్ మ్యాక్సిమం చెప్తున్నా కదా డే టైంలో, నేను ఇది నైట్ టైం చేశాను, 6 దాటింది సార్ నేను చేసేవరకు.
సో అందుకే ఇలా మిస్ మ్యాచ్ అవుతుంది కంటిన్యూస్గా. యా సేమ్ ప్రాసెస్ సార్. సో మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే అలా వచ్చినప్పుడు ఒక 1 అవర్ ఆగండి. ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ మన అమౌంట్ కూడా రిట్రీవ్ అవ్వని ఛాన్సెస్ ఉంటాయి. సో నేను మళ్ళీ డీటెయిల్స్ ఇస్తున్నాను. మళ్ళీ డీటెయిల్స్ ఇచ్చేసేసి మళ్ళీ ఈ సైన్ ప్రకారంగా మనం ముందుకెళ్తున్నాం. ఓటీపీ వచ్చింది. యాజ్ యూజువల్గా మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను సార్ నేను. సో వీడియో లెంది అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి మేము ఇలా తీసుకురావడం జరిగింది. ఓటీపీ ఇంకా రాలేదు సార్ నాకు. ఓటీపీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా. యా నేను జస్ట్ ఇప్పుడే రిసీవ్ చేస్తున్నాను సార్ ఓటీపీ. సో ఇప్పుడు నేను ఓటీపీ ఇవ్వగానే ఏంటంటే మళ్ళీ అథెంటికేషన్ అంటే మన యొక్క డీటెయిల్స్ యూఐడిఏ నుంచి మన ఏదైతే ఎన్ఎస్డిఎల్ సర్వీసెస్ వాళ్ళకి ప్రొవైడేషన్ అవుతుంది అనమాట. అక్కడ కూడా ఇంకో ఈకేవైసీ ఉంటుంది. ఆ ఈకేవైసీ అవ్వగానే మనకి డాక్యుమెంట్ ఒకటి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. అంటే మనం ఫిజికల్గా రాస్తే డాక్యుమెంట్ ఎలా ఉంటుంది, ఆన్లైన్లో కూడా ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది అదే ఫిల్ అయిపోతుంది అనమాట. సో ఫిల్ అయిపోయిన డాక్యుమెంట్ని మనం ఇప్పుడు చూస్తాం ఏ విధంగా ఫిల్ అవుతుంది ఏంటి అనే విషయాన్ని కూడా. సో నేను ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను చూడండి సార్. ఈకేవైసీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఏంటనే విషయాన్ని కూడా మీకు తెలుస్తుంది ఇక్కడ. సో ఇందాక మనకి ప్లీజ్ ట్రై అగైన్ అంది కదా, సో అలాంటి అవకాశం ఏమి రాదు. సో మళ్ళీ ఇక్కడ ఆధార్ నెంబర్ ఇస్తాను. ఆధార్ నెంబర్ ఇవ్వగానే క్లిక్ హియర్ అని చూడండి సార్, టర్మ్స్ అండ్ కండిషన్స్. సో అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మ్యాక్సిమం అందరూ ఈ సర్వీస్ యూస్ చేసుకోండి సార్. మ్యాక్సిమం కొందరు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇంకేదైనా చేసుకునే వాళ్ళు ఉంటారు. బట్ ఇన్స్టెంట్గా చాలామంది కావాల్సిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ పని చేస్తే చాలా అర్లియర్గా మన యొక్క ఏదైతే ప్యాన్ ఉందో ఈ ప్యాన్ అనేది తెచ్చుకోవచ్చు ఇన్స్టెంట్గా. సో ఇక్కడ ఓటీపీ అడిగింది సార్ మనల్ని. సో వన్స్ అగైన్ మన యొక్క ఓటీపీ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేస్తే డిజిటల్గా సైన్ అవుతుంది. అవ్వగానే చెప్పాను కదా మన మెయిల్కి వస్తుంది. సో నేను సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను అది బయటికి చూపించట్లేదు. సో జస్ట్ మీకు ఏం చూపిస్తానంటే అప్లికేషన్ ఆన్లైన్ ఎలా ఫిల్ అవుతుంది, ఆ అప్లికేషన్ ఆన్లైన్లో ఓపెన్ అవ్వాలంటే ఎలా, మీకు మెయిల్కి 1.5 అవర్ 1 అవర్లో వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇక్కడ ఏదో మిస్ మ్యాచ్ అవుతుంది. ఓకే ఓపెన్ అయిపోయింది సార్. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మనకి ద ఫైల్ పాస్వర్డ్ ప్రొటెక్షన్ పాస్వర్డ్ అంటే ఆ పాస్వర్డ్ ఏ విధంగా అప్లై ఇవ్వాలి అంటే మన డేట్ ఆఫ్ బర్త్ అంటే స్పెషల్ ఇండికేటర్స్ లేకుండా ఇక్కడ DDMM YYYY అని ఉంది కదా. సో ఈ ఫార్మాట్లో మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ యొక్క ఫైల్కి అనేది ఓపెన్ అవ్వాలి. ఇస్తేనే ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను కరెక్ట్ పాస్వర్డ్ ఇవ్వలేదనుకుంటా సార్. సో ఇప్పుడు నేను కరెక్ట్ ఇస్తున్నాను చూడండి. ఫిజికల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఆధార్లో ఉన్న డేటా ప్రకారంగా అంతా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు పాన్ కార్డ్కి అనేది అప్లై చేసుకోండి. ఇదే సాఫ్ట్ కాపీ మనకు మెయిల్కి వస్తుంది. మెయిల్కి వచ్చిన 1 అవర్కి మనకి పాన్ అనేది వచ్చేస్తుంది. పాన్ కూడా పాస్వర్డ్ సేమ్ అనేది అదే విధంగా ఇచ్చేసేయండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. సో మస్ట్ అండ్ షుడ్గా షేర్ చేయండి సార్, చాలామంది నీడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.